హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఈ గట్టి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. ఈ శనగపప్పు వడ మసాలా వడ అంటారు దీన్ని. మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అని ఇక్కడ ఒక వన్ గ్లాస్ శనగపప్పు తీసుకొని మంచిగా దాన్ని ఒక 2 సార్లు కడిగేసేసుకొని చూడండి, మళ్ళీ నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అది నానే వరకు నానబెట్టుకోవాలి. ఇలా కనుక మనం గారెలు చేసి పెట్టేసుకుంటే, వడలు చేస్తే ఇది 2-3 డేస్ వరకు కూడా తినొచ్చండి. అవి ఏం పాడవకుండా ఉంటాయి మంచిగా. చూడండి, ఇది ఒక 1 అవర్ తర్వాత మంచిగా నానిపోయింది. ఈ నానిన శనగపప్పు అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత కొంతవరకు శనగపప్పు మనం బయట పెట్టేసేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఈ శనగపప్పులోనే కొంచెం అల్లం ముక్క, ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, మిరియాలు. ఇది ఇంపార్టెంట్, మిరియాలు వేసుకోవాలి, చాలా బాగుంటుంది అండ్ పాడవకుండా కూడా మంచిగా ఉంటాయి అవి. సో ఇవన్నీ వేసేసుకొని దాన్ని ఒకసారి కచ్చాపచ్చాగా పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా పట్టేసేసుకొని దాంట్లోనే ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి ఒకసారి. దీంట్లోకి ఈ బైండింగ్ కోసం నేను ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండి వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే మైదా వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి ఇందులో. ఇలా చూడండి, మనకు ఇంకా డో అంతా ప్రిపేర్ అయింది. దీన్ని ఇలా వడల్లాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పల్చగా ప్రెస్ చేసుకుంటే మనకి మంచిగా నిల్వ ఉంటాయి. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మంచిగా ఇలా కనుక చేసి పెట్టుకుంటే ఒక 2 డేస్ అలా కూడా తినొచ్చు మంచిగా వీటిని. అండ్ పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మంచి వేడి స్నాక్స్ చేసి పెట్టారనుకోండి. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక్కసారి ఇలా తీసి దీన్ని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ ఇలా చేయటం వల్ల లోపల కూడా ఏమైనా కొంచెం పచ్చిదనం ఉంటే పోతుంది అండ్ మంచిగా 2 డేస్ నిల్వ కూడా ఉంటాయి. ఇంకా మన శనగపప్పు మసాలా వడ అయిపోయింది. సో దీన్ని ఇలా పక్కన తీసేసుకుంటున్నాను. సో మిగతా వాటిని కూడా ఇలానే వేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక శనగపప్పు ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఇలా ఒకసారి కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి. వీటినన్నిటిని కూడా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, టేస్టీ మసాలా వడ రెడీ అయిపోయింది. మంచిగా మసాలా వడ అయితే పైనంతా క్రిస్పీగా కూడా వచ్చింది, లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.